హలో సార్. నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. సో, గుడ్ ఆఫ్టర్‌నూన్ డైరెక్ట్‌గా మేడం. యెస్ సార్. సో, డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వెళ్తే మనకు జమ్మూ కాశ్మీర్‌లో అనంతనాగ్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన పహల్గామ్ అనే ఈ ప్లేస్‌లో జరిగిన టెర్రర్ అటాక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్‌లో మాట్లాడుతున్నారు. సో, ఫస్ట్ బేసిక్‌గా ఈ రైట్. అటాక్ గురించి మీకు తెలిసినప్పుడు మీ ఫస్ట్ థాట్ ఏముండే సార్? మేడం, ఇలాంటి సంఘటనలు గత కొన్ని సంవత్సరాల ముందు పుల్వామాలో కూడా జరిగింది. 2, 3 సంవత్సరాల్లో 2, 3 సంవత్సరాల్లో కంటిన్యూగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఆర్మీ ఉంది. కొన్ని లక్షల మంది జవాన్లున్నారు. ఆ దుష్ట శక్తులు, ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి అసలు ఇండియాకు ఏ దారి నుంచి వస్తున్నారు? ఇంటెలిజెన్స్ సంస్థలు ఏం చేస్తున్నాయి? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఆర్మీ ఏం చేస్తుంది? మన దేశ ప్రధాని గారు అమిత్ షా గారు చెప్తున్నారు. ఆ పాకిస్తాన్ దుష్ట శక్తులు, ఉగ్రవాదులు భారతదేశంలో ఇన్ని సంవత్సరాల నుంచి గత 3 సంవత్సరాల ముందు కూడా జరిగింది. ఇప్పుడు కూడా జరిగింది. ఇంతకు ముందు కూడా చాలా సంఘటనలు ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటప్పుడు మన ఇంటెలిజెన్స్ సంస్థలు ఏం చేస్తున్నాయి? అలాంటి వాళ్లకు శిక్ష ఎందుకు ఇవ్వటం లేదు? ఇలాంటి దుష్ట శక్తులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు. వీళ్ళది ఏ మతం ఉండదు, ఏ కులం ఉండదు. ఇలాంటి దుష్ట శక్తులకు, ఉగ్రవాదులకు రోడ్డు పైన నరకాల, ఢిల్లీ తీసుకొని వచ్చి ఇలాంటి వాళ్లకు పట్టుకొని వచ్చి ఆ మీడియా ముందు సమాజం మొత్తం పూర్తి వరల్డ్ కు చూపించేటట్టు ఇలాంటి ఉగ్రవాదులకు శిక్ష ఇచ్చే ఒక వీడియో కూడా తయారు చేయాలా. పూర్తి భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా ఎవరైతే భారతదేశం పైన ఇలాంటి చెడు ఆలోచనతో కన్ను వేస్తున్నారో అలాంటి వ్యక్తులు భారతదేశం అంటే భయపడేటట్టు అలాంటి శిక్ష ఇవ్వాలా. ఏదైతే యాక్ట్స్ వస్తున్నాయో, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, త్రిబుల్ తలాక్ బిల్, యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్, ఈ మొత్తం అవసరం లేదు. మాకు అవసరం ఇలాంటి దుష్ట శక్తులు, ఎవరైతే నిరుపేదలు, ఎవరైతే టూరిస్టులు, ఎవరైతే కశ్మీర్ ని చూడడానికి వెళ్ళిన వాళ్ళకి సంపగొడుతున్నారో అలాంటి దుష్ట శక్తులకు, ఉగ్రవాదులకు శిక్ష ఇచ్చే ఒక మంచి యాక్ట్, అలాంటి వాళ్ళపైన బిల్లులు తేవాలని మేము కోరుకుంటున్నాం. సార్, మీరన్నట్టుగా ఉగ్రవాదులు మాత్రమే, దీంట్లో మతానికి సంబంధించింది ఎలాంటి అసల యాంగిలే లేదు అని మీరు చెప్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు వాళ్ళ నేషనాలిటీ చెక్ చేసి, వాళ్ళ ఐడీ కార్డ్స్ తీసుకొని, వాళ్ళు ఏ ధర్మం పాటిస్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ టెస్ట్ చేసి కూడా చూసుకొని కూడా ఈ దాడి చేశారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో, దీని గురించి మీరేమంటారు? ఒక చిన్న మాట మేడం, ఇప్పుడు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, గోధి మీడియాలో మేము చూస్తున్నాము. ముస్లిమ్స్ చేశారు అది ఇది అని. మీరు గమనించే విషయం ఏందంటే దీంట్లో కాల్చే వాళ్ళు ముస్లిం రూపంలో ఉన్నారు. వాళ్ళు ముస్లిమ్స్ కాదు. కాల్చే వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్తున్నారు కదా! కాపాడేవాడు కూడా ముస్లిమే. అది అదైతే గమనించండి. నిజమే. ఒక ముసల్మాన్ ఆదిల్ షా హుసేన్ ఎంతమందిని కాపాడారు. ఆదిల్ హుసేన్ మేడం ఆదిల్ హుసేన్ షా ఇతను కశ్మీర్‌కి సంబంధించిన ఒక వ్యక్తి. అక్కడ టూరిస్టులకు గుర్రాల పైన అతను అక్కడ ఏదో పని చేసుకుంటాడు. అక్కడ పని చేసుకునే వ్యక్తి, మా మెహమాన్లు వీళ్ళు మా దగ్గరికి వచ్చారు, వీళ్ళకి ఇబ్బంది జరుగుతుందని ఆదిల్ హుసేన్ షా ప్రాణాలు తెగించి, ప్రాణాలు పోతాయని తెలిసి కూడా వాళ్ళ చేతుల నుంచి గన్ను లాక్కుంటున్నాడు. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాడు. కాపాడుతూ భారతదేశం కోసం, భారతదేశం మన హిందూ సోదరుల కోసం, మన సిక్, మన ఈసాయి సోదరుల కోసం, క్రిస్టియన్ సోదరుల కోసం ఎవరైతే అక్కడ మృతి చెందారో వాళ్లకు కాపాడడం కోసం ప్రాణాలు ఇచ్చేశాడు. ఇది కనపడటం లేదా గోధి మీడియాకు? వీడి గురించి, మన ఆదిల్ హుసేన్ షా గురించి ఎందుకు చర్చ చేయడం లేదు? అయితే దీంట్లో మతానికి సంబంధించిన యాంగిలే లేదని మీరంటున్నారు. అంతేనా? లేదండి. ఇప్పుడు ఉగ్రవాదులకు ఏ మతం ఉండదండి. ఇప్పుడు వాళ్ళు అల్లాహు అక్బర్ చెప్పండి, కలిమా చదవండి అని అక్కడ వాళ్ళు దాడి చేశారని చెప్తున్నారు కదా! కొన్ని మసీదుల ముందు వచ్చి జై శ్రీరామ్ అని చెప్పండి అని నినాదం ఇచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు. జై శ్రీరామ్ చెప్పండి లేకపోతే సంపేస్తామని సంపేవాళ్ళు. వీళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళండి? ఇంతకు ముందు మణిపూర్‌లో మతం చూసి కాల్చలేదా? మతం చూసి కొట్టలేదా? అలాగే ఇక్కడ మన గుజరాత్‌లో గోధరాలో ఏం జరిగింది? మతం చూసి చంపలేదా? అజ్మీర్‌లో ఏం జరిగింది? మతం చేసి చంపలేదా? ఈ దుష్ట శక్తులు, ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు కాదండి. వీళ్ళకి ఏ మతం లేదు. వాళ్ళు ముస్లిం మతంలో
పుట్టి ఉండొచ్చు. కానీ వాళ్ళకి వాళ్ళు ఇస్లాంకు గనక ఫాలో చేసే వాళ్ళైతే, వాళ్ళు ఖురాన్‌కు నమ్మే వాళ్ళైతే, ఖురాన్ ఏం చెప్తుంది దీని గురించి? నీ పొరుగువాడు ఒకవేళ ఆకలితో నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు. నువ్వు ముస్లిం కాలేవని ఖురాన్ చెప్తుంది, హదీస్ చెప్తుంది. నీ మాటలతో, నీ చేతులతో, నీ పనులతో పక్కన ఉండే వ్యక్తికి ఇబ్బంది కలిగితే నువ్వు ముస్లిమే కావు, ఇస్లామే కావు అని చెప్తుంది ఇస్లాం. ఈళ్ళు ముస్లిమ్స్ కారు. ఏ మతానికి, ఏ సంబంధానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు. ఇప్పుడు రేపిస్ట్ ఉన్నారు. ఎవరైతే రేపులు చేస్తున్నారో వాళ్ళ ఏ కులం అండి? వాళ్ళది ఏ కులం ఉండదు, ఏ మతం ఉండదు. వాళ్ళు హిందూ కులంలో పుట్టొచ్చు, వాళ్ళు క్రిస్టియన్ కులంలో మతంలో పుట్టొచ్చు, వాళ్ళు ముస్లిం మతంలో పుట్టొచ్చు. ఈ ఈ ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో 6 సంవత్సరాల పిల్లలకు, చిన్న చిన్న ఆడపిల్లలకు వీళ్ళు రేప్ చేసే వాళ్ళకు ఏ కులం, ఏ మతం కులం చూడకూడదు. తప్పు చేశాడు వాడు, ఎవరు తప్పు చేసినా అది తప్పే అండి. దీనికి మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు కశ్మీర్ లో కూడా చాలా మంది ముస్లిమ్స్ నిరసన తెలుపుతున్నారు. నిన్న మగ్రిబ్ నమాజ్ తర్వాత మసీదుల్లో కూడా మేము కూడా ప్రార్థన చేసాము, దువా చేసాము వీళ్ళ కోసం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో, ఈ ఉగ్రవాదులకు పట్టి వాళ్ళకు శిక్ష ఇవ్వాలా, ఢిల్లీ తీసుకొని వచ్చే శిక్ష ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. అందరు చూడాలా ఇలాంటి దుష్ట శక్తులకు, ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష ఇవ్వాలంటే, దీని తర్వాత ఎప్పుడు కూడా పుల్వామా జరిగింది. పుల్వామాలో హమ్లా చేసే వాళ్ళు, ఉగ్రవాదులు ఎక్కడున్నారు, ఎవరు వాళ్ళు ఇప్పటి వరకు నిరూపించలేకపోయారు. అయితే జనరల్లీ ఇలాంటి టెర్రర్ అటాక్స్ జరిగిన ప్రతిసారి కొంతమంది అంటే క్లెయిమ్ చేస్తారు. అవును, మేము ఇది చేసాము అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రీసెంట్ గా జరిగిన ఈ టెర్రర్ అటాక్ గురించి చూసుకున్నా కూడా రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి మేమే ఇది చేశామని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే మొత్తానికి చూసుకున్నా కూడా ఈ జిహాద్ అనే పదం కూడా ఎక్కువగా మనం వింటూ ఉంటాము. అంటే జిహాద్ గురించి నిజంగానే మనకు ఖురాన్ లో ఉందా? అసలు దాని నిజమైన మీనింగ్ ఏంటి అసలు? జిహాద్ అంటే మేడం, నా లోపంలో ఉన్న చెడు ఏదైతే ఉందో ఆ చెడుని దూరం చేయడమే జిహాద్. ఎవరైనా ఆకలితో ఉన్నారు, వాళ్ళు ఆకలితో వాళ్ళకు దూరం చేసి వాళ్ళకి హెల్ప్ చేయడమే జిహాద్. ఎదుటి వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఇబ్బందిలో ఉంటే ఆ ఇబ్బంది నుంచి బయటికి తీయడమే జిహాద్. ఎవరైతే ఎక్కడైనా ఏ కులానికి సంబంధించిన వ్యక్తులపైన, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైనా అక్కడ వాళ్ళపైన ఏమైనా జులుం జరుగుతుంటే, వాళ్ళపైన ఏమైనా హత్య జరుగుతుంటే ఆ హత్య నుంచి కాపాడడమే జిహాద్. ఎక్కడైతే కశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్చే వాళ్ళు వచ్చినప్పుడు కులం చూడకుండా, మతం చూడకుండా ఆదిల్ హుసేన్ షా ఏదైతే వాళ్ళ కాపాడడానికి ముందుకెళ్ళాడో, వాళ్ళ తుపాకీ లాక్కొని షహీద్ అయ్యాడో, ఆదిల్ హుసేన్ షా చేసిన పనికి జిహాద్ అంటారు. ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు చేసే పని జిహాద్ కాదు. ఆదిల్ హుసేన్ షా ఏదైతే చేశాడో ఆ పనికి జిహాద్ అంటారు. ఆదిల్ హుసేన్ షా జిహాద్ చేశాడు, ఉగ్రవాదులు జిహాద్ చేయడం లేదు. ఈ ఉగ్రవాదులు జిహాద్ పేరుతో ఇస్లాం మతానికి బస్టు పట్టిస్తున్నారు. ఇస్లాం మతం అంటే వాళ్ళకి తెలియదు. ఈ పాకిస్తాన్ లో ఉంటే ఏదైతే దుష్ట శక్తులు ఉన్నాయో, ఉగ్రవాదులు ఉన్నాయో, ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, మన ప్రైమ్ మినిస్టర్ జీ నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఉగ్రవాద సంస్థలతో, పాకిస్తాన్ తో మీరు జంగ్ ఎలాన్ చేయండి, మీరు యుద్ధం ప్రకటించండి, మేము సపోర్ట్ చేస్తాము. మేము కూడా మిలిటరీలో, ఆర్మీలో జవాన్ లాగా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మా మదరసాల నుంచి, మసీదుల నుంచి జవాన్లకు పంపుతాము. మేము భారతదేశ స్వాతంత్రం కోసం కూడా కొన్ని లక్షలాది మంది ముస్లింలు భారతదేశ స్వాతంత్రం కోసం షహీద్ అయ్యారు. ఇండియా గేట్ పైన మీరు చూడండి, 90,000 కన్నా ఎక్కువ ముస్లిం పేర్లు ఉన్నాయి. అష్ఫాకుల్లా ఖాన్ అయినా, రామ్ ప్రసాద్ బిస్మిల్ అయినా, హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ కలిసి, సిక్కులు అందరూ కలిసి దేశానికి స్వాతంత్రం కోసం పోరాడాము. ఇలాగే ఈ పాకిస్తాన్ వాళ్ళతో కూడా, టెర్రరిస్టులతో కూడా, ఉగ్రవాద సంస్థలతో కూడా మేము వాళ్ళతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము.